బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సృష్టి కేసులో నేడు మూడో రోజు డాక్టర్ నమ్రత విచారణ జరగనుంది. పోలీస్ కస్టడీలో నమ్రతతో పాటు కళ్యాణి, సంతోషి ఉన్నారు. నిన్న 6 గంటల పాటు గోపాలపురం పోలీసులు విచారించారు. పిల్లల విక్రయాలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శిశువుల క్రయ విక్రయాల్లో ఏజెంట్ల పాత్ర గురించి గుర్తించారు పోలీసులు. కళ్యాణి ఫోన్లో ఏజెంట్ల వివరాలు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. అటుగా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, విచారణలో విస్తుపోయేటువంటి వాస్తవాలు కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి, అప్డేట్స్ ఏంటి? ఓవరాల్గా ఏం చెప్తున్నారు అధికారులు? అయితే చూసుకుంటే సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో వెలుగులోకి విస్తుపోయే విషయాలు కూడా బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా డాక్టర్ నమ్రత కస్టడీ విచారణలో బయటపడుతున్నటువంటి నమ్మలేని నిజాలు మొత్తం తులుగా కూడా బయటపడుతున్నాయి. ఈ రోజు మూడవ రోజు నమ్రతను అయితే గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన నేపథ్యంలో, అదేవిధంగా A3గా ఉన్నటువంటి కళ్యాణి, A6గా ఉన్నటువంటి ఎవరైతే ఈ ఇద్దరిని నిన్న అదుపులోకి తీసుకున్నారు పోలీసులు విచారణ చేస్తున్నారు, కస్టడీలు విచారణ చేస్తున్నారు. ముగ్గురిని ఫేస్ టు ఫేస్ గా కూర్చోబెట్టి ఒకే దగ్గర కూర్చోబెట్టేసి పలు విషయాలపైన ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం తొలగి చూసుకుంటే పేదింటి ఆడబిడ్డలే ఉచితంగా ఫర్టిలిటీ సేవలు అందిస్తామని మాయమాటలు చెప్పి ఇదంతా ఈ యొక్క భాగవతం నడిపించినట్టుగా తెలుస్తుంది. మెడికల్ క్యాంపులు నిర్వహించి పేద మహిళలను గుర్తించి డాక్టర్ నమ్రత ఈ యొక్క క్యాంపుల ద్వారా పేద మహిళలు ఎవరెవరు ఉన్నారో అంటూ కూడా వాళ్ళని గుర్తించి వాళ్ళకు పక్క సమాచారం వాళ్ళ అడ్రస్ తో పాటు తీసుకొని ఇక్కడ ఎవరైతే ఆమెకు ఏజెంట్లుగా పనిచేశారో ఆ ఏజెంట్ల ద్వారా వీళ్ళని దృష్టి మళ్లించే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ప్లాన్ ప్రకారం డెలివరీ సమయానికి దగ్గరుండి విశాఖపట్నం, విజయవాడ కేంద్రంగా డెలివరీలు చేయించినట్టుగా కూడా అయితే పోలీసుల విచారణ తేలింది. డెలివరీ అయిన తర్వాత నవజాత శిశువులు ఎవరైతే ఉంటారో ఆ శిశువుల యొక్క తల్లికి డబ్బులు ఇచ్చేసి ఈ యొక్క సరోగసి పేరుతోని మొత్తం తోలుగా దంపతులకు విక్రయించినట్టుగా కూడా పోలీస్ విచారణలో అయితే తెలుస్తుంది. కొన్ని విషయాలకు ఎవరైతే పోలీసులు విచారణ చేస్తున్న క్రమం లోపల ఇప్పటికే నమ్రత పైన అయితే ఇటు గోపాలపురం పోలీస్ స్టేషన్ లో 5 కేసులు నమోదయ్యాయి. అటు విజయవాడ, వైజాగ్ తో పాటు మరి 7 కేసులు నమోదయ్యాయి. మొత్తం తోలుగా 12 కేసులు ఆమె పైన ఇప్పటికే నమోదు కాగా అయితే గతంలో కొన్ని కేసుల పైన నమ్రత బెయిల్ పైన కూడా బయటకు వచ్చిన అయితే విషయం విధితమే. అయితే దాని కొరకు కూడా నమ్రత పోలీసులనే ఎదురు ప్రశ్న చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని విషయాలకు నమ్రత ఆన్సర్ చేయలేకపోతుంది. కాబట్టి ఎవరైతే A3 అండ్ A6 నిందితులు ఉన్నారో వాళ్ళు చెప్పిన ప్రకారం కూడా మేడం చెప్తేనే మేము చేశాము, డాక్టర్ నమ్రత చెప్పిందే మేము చేశామంటూ కూడా చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఈ దానిపైన మొత్తం త్వరగా చూసుకుంటే ప్రభుత్వం మీద ప్రభుత్వం మీద సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం కూడా అదే వైద్య శాఖకు కీలక సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వైద్య శాఖ నిన్నటి నుండి అదే తెలంగాణ వ్యాప్తంగా ఇది జిహెచ్ఎంసీ పరంగా కూడా 157 IVF సెంటర్లు ఉన్నాయి. 157 IVF సెంటర్ల పైన 3 రోజుల పాటు మొత్తం రోజులుగా కూడా రైడ్స్ నిర్వహిస్తున్నారు. నిన్న కొన్ని IVF సెంటర్ల పైన రైడ్స్ నిర్వహించారు. ఈ రోజు రేపు కూడా రైడ్స్ నిర్వహించబోతున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి 19 క్వశ్చనర్స్ ని కూడా ఈ యొక్క వైద్య శాఖ అధికారులు రెడీ చేసుకున్నారు. అయితే మొత్తం కూడా దానికి పర్మిషన్స్ ఈ యొక్క IVF సెంటర్ ఏ విధంగా నిర్వహిస్తున్నారు, దాంట్లో ఎంతమంది అయితే నిపుణులైన డాక్టర్లు ఉన్నారు, ఎక్కడి నుండి ఎంతమంది వస్తున్నారు అనే కోణం లోపల మొత్తం 19 క్వశ్చన్లతో కూడుకున్నటువంటి క్వశ్చన్ తయారు చేసి విచారిస్తున్నారు. కాబట్టి నమ్రత 3వ రోజు విచారణ కొనసాగుతుంది. ఈ యొక్క ఎవరైతే A3, A6 ఉన్నారో వాళ్ళది 2వ రోజు విచారణ కొనసాగుతుంది. కాబట్టి ఈ రోజు కూడా కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చే ఆ విధంగా కూడా ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రవీణ్.